హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నోరూరించే ఈ గోరుచిక్కుడు కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ ఈ గోరుచిక్కుడు కర్రీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇలా చిన్నగా గోరుచిక్కుడుని పీసెస్గా కట్ చేసుకొని వీటిని కుక్కర్లో వేసేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో వేరుశనగ పప్పులు, 2 తెల్లబాయలు, కొంచెం అల్లం అయితే వేసుకుందాం. పాయలు కూడా వేసుకుందాం. జస్ట్ ఫ్లేవర్ కోసం పచ్చిమిరపకాయ వేసుకుందాం. కొంచెం అట్లా మధ్యంత వరకు నుంచి మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా మిక్సీ వేసి పట్టుకోవాలి. టమోటా కూడా మనం వేసేసుకుందాం. చేస్తే ఈ విధంగా అయితే ఉడికిపోవాలన్నమాట. అంటే రెడీ అయినాయి అన్నమాట. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. అందులో జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, తాలింపు గింజలు అయితే వేసుకుందాం. ఈ పోపు వేడి అయ్యేంత వరకు ఉంచేసి ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకుందాం. ఇది కొంచెం మగ్గిద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇందాక జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసాం. ఇప్పుడు అయితే కొంచెం వేసుకుందాం. కొన్ని టమోటా కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పోపులో ఉల్లిపాయ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిన్న మంట మీద మగ్గిద్దాం. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుని వేసుకుందాం. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఉప్పు, కారం అయితే చూసుకుందాం. ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ ఇప్పుడు అయిపోయినట్టే అండి. చూడండి, ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసింది. అంటే కూర మొత్తం ఉడికిపోయినట్టు అనమాట. చూడండి ఎంత బాగుందో, గ్రేవీగా చాలా అయితే టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. బెస్ట్ కాంబినేషన్ అనమాట రొట్టెకి ఈ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.